ఈ ఫోను అనేది ఇంతలా మనిషిని ఎందుకు ఆకర్షిస్తుంది? ఏముంది అందులో మాయ? ఎప్పుడైతే తన చేతిలోకి మొబైల్ వచ్చేసిందో, అది ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా తన చేతిలోకి మొబైల్ వచ్చేసి తను హెల్మెట్ లేకుండా పోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఫైన్ కట్టడానికి రెడీగా ఉన్నారు, ఫైన్ కడతారు, చెప్తే కూడా వినరు. అసలు ఈ సైకాలజీని ఏమంటారు? నేను అక్కడ రెడ్ సిగ్నల్ ఆగి ఉన్నాను. ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి ఒక లారీ చాలా హెవీ వెయిట్తో వస్తుంది. నేను ఆ రెడ్ కలర్ మీద అలాగే ఆగిపోయి ఉంటే వెనక నుంచి గుద్ది వెళ్ళిపోతాడు. ఈ ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీని అవి అమలు చేసినా చేయకున్నా సరే మరికొన్ని కొత్తవి చూపించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చెప్తారు. జనం వాటిని విని చప్పట్లు కొట్టి పోతూ ఉంటారు. ఇది మరి జనానికి పట్టించుకోనితనమా? ఎలక్షన్లో ఎక్కువ ప్రభావం చూపించేది లాస్ట్ మినిట్లో వాళ్ళు చేసేటువంటి ప్రామిసెస్ అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు. ఈ మధ్య అక్కడ కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసాను నేను. ఎవరో ఒక మహిళ XYZ ఎవరో ఒక అతనితో ఆమె రిలేషన్లో ఉన్నది. దాన్ని వీళ్ళు బహిరంగం చేసి పెడుతున్నారు. వ్యూవర్స్ ఎక్కువ ఏది చూస్తారు అంటే సహజంగా హ్యూమన్ మైండ్ ఆర్ బ్రెయిన్ అండ్ బాడీ ఏదైనా. బాలకృష్ణ సినిమా అంటే మినిమం గ్యారంటీ, స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఫైటింగ్. అది ఇంకా మొత్తం 2.5 గంటలు జనానికి ఎందుకు నచ్చుతుంది అంతగానం? ఏం సైకాలజీ? మ్యారేజ్ అయిన తర్వాత భార్య మీద కంటే కూడా పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వెళ్తుంటుంది. ఎందుకు వెళ్తుంది? బికాజ్ భార్య ఎప్పుడు తనతో అయిపోయింది. మ్యారేజ్ ఆమె కూడా అట్లా ఉంటుంది కదా మరి? ఆమె కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఆమెకున్న సామాజిక స్థితుల వలన అంటే కల్చర్ అక్కడ మళ్ళీ కల్చర్ అక్కడ అంతే. నమస్తే. ఈ రోజుల్లో అద్దం ముందుకెళ్ళి మొహాన్ని చూసుకున్నా చూసుకోకున్నా సెల్ ఫోన్ చూడకుండా మాత్రం ఉండలేని రోజులు. ఈ కమ్యూనికేషన్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ మనుషుల భావోద్వేగాలు, మనుషుల మనస్తత్వాలు పూర్వం కంటే అవి మారుతూ ఉన్నాయి. మార్పు ఎట్లా ఉందో అందరి అనుభవంలోనే ఉన్నది. మరి దీని నుంచి బయటపడడం ఎట్లా? సెల్ ఫోను, ఇంటర్నెట్టు మన చుట్టూ ఒక వలయంలాగా ఉన్నాయి. అవి లేకుంటే బతకలేమా? బతకలేని పరిస్థితి నుంచి మనం బయటపడడం ఎట్లా? వాటిలో ఉన్న మంచిని తీసుకోవడం ఎట్లా? చెడును వదిలేయడం ఎట్లా? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ దేశంలోనే ఒకరు, వారు ప్రపంచవ్యాప్తంగా ఒక 40-50 మంది ఉంటే కనుక వీరు ఒకరు మన ఇండియాలో ఉన్న మన హైదరాబాద్లో ఉన్నారు. ఈ అంశాల గురించి వారితో మాట్లాడదాం. వారి పేరు డాక్టర్ హరి రాఘవ గారు. వారు నా ఎదురు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఇందాక నా ఇంట్రోలో చెప్పిన నేను, మనిషి అద్దం పొద్దున్న సాయంత్రం అద్దం చూసుకుంటాడు. అద్దం కూడా చూసుకోవట్లేదు, డైరెక్ట్ ఫోన్, నిద్రకి లేవగానే ఫోన్ చూసుకోవడం. ఈ ఫోను అనేది ఇంతలా మనిషిని ఎందుకు ఆకర్షిస్తుంది? ఏముంది అందులో మాయ? మొదట మనం చూసినట్లయితే మనిషి కూడా ఒక జంతువు నుంచి పరిణామ క్రమంలో మనిషి వచ్చాడు. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే, జంతువుకి మనంత మెమరీ కానీ ఎనలిటికల్ స్కిల్స్ కానీ జరిగిపోయింది గుర్తుపెట్టుకుని ఆ డేటాని ఎనలైజ్ చేసి భవిష్యత్తులో ఏం జరుగుద్దో జంతువులు అంత ఎక్కువ చేయలేవు, కానీ మనిషి మాత్రం చేయగలుగుతాడు. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆది మానవుల టైంలో జంతువుల్లాగా కమ్యూనికేట్ చేసుకుంటూ మెల్లగా కొన్నిటిని ఏం చేసామంటే మనము లాంగ్వేజ్ రూపంలోకి మార్చుకున్నాం. మీడియా అంటే ఏంటి అని అంటే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మధ్యస్థంగా ఉండేటువంటిది. మీడియం అనేది సింగులర్, మీడియా అనేది ప్లూరల్ వర్డ్. సో మన మధ్య ఒక మీడియా అవసరం పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మన ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం కాబట్టి నా వాయిస్ మీకు వినిపిస్తుంది కాబట్టి సరిపోతుంది. దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా సైగల రూపంలోనో, లేకపోతే బొమ్మల రూపంలోనో, లేకపోతే మరో రకంగా కమ్యూనికేట్ చేయటం మొదలైంది. ఆ తర్వాత లిపి వచ్చింది. లిపి వచ్చిన తర్వాత రాసి పంపించటము, రాజుగారు ఏమన్నా ఉండాలంటే దాన్ని పబ్లిష్ చేయటము, దాన్ని వెళ్ళి డబ్బు కొట్టి చెప్పటము, ఇటువంటివన్నీ ఉండేది. దీంట్లో ఈ క్రమంలో మాస్ మీడియా వచ్చింది. మామూలు మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, అది మన ఇద్దరికే సంబంధించింది. అలా కాకుండా మాస్ మీడియా ఏంటంటే ఒక అథారిటీ ఉంది, ఆ అథారిటీ కొంత ఫ్రేమ్ చేసి దాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడాన్ని మాస్ మీడియా అంటాం. అది వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేయదలుచుకున్నారో అది మాత్రమే కమ్యూనికేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈ క్రమంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత రకరకాలైనటువంటి వచ్చినాయి. రేడియో వచ్చింది, టెలిఫోన్ వచ్చింది, తర్వాత రేడియో వచ్చింది, ఆ తర్వాత వచ్చి టీవీ వచ్చింది. ఇలా వస్తున్న క్రమంలో ప్రతిదీ ఏంటంటే అక్కడ ఒక పెద్ద సంస్థ, ఒక అథారిటీ ఉండి
వాళ్ళు కొన్నిటిని ప్రజలకు కమ్యూనికేట్ చేయదలుచుకున్నారు. వాళ్ళు ఏది కమ్యూనికేట్ చేయదలుచుకున్నారో అది మాత్రమే కమ్యూనికేట్ చేయడం అయింది. ఆ క్రమంలో సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఈ తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఒక సర్వర్లో నేను చెప్పింది అక్కడ ఉంటుంది. అది మళ్ళీ అవతల వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటారు. మళ్ళీ రిప్లై ఇస్తుంటారు. ఇది కూడా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. అలా కాకుండా కొంతకాలం తర్వాత ఏమైంది అని అంటే సోషల్ మీడియా అనేది డెవలప్ అయింది. సోషల్ మీడియా అంటే ఏంటంటే ఒక అథారిటీ లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన ఆలోచనని ఓపెన్గా ఆ ప్లాట్ఫామ్లో పెట్టినట్లయితే మిగతా వాళ్ళు చూసి దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం. ఇది సోషల్ మీడియా వచ్చింది. ఇంతకుముందు ఆర్కుట్ ఉండేది, యాహూ కొన్ని కమ్యూనిటీస్ ఉండేవి, బ్లాగ్స్ ఉండేవి. ఇలా ఫేస్బుక్ వచ్చిన తర్వాత 2000 తర్వాత ఫేస్బుక్ వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా ట్రెండ్ స్టార్ట్ అయిన క్రమంలో కూడా మొదట్లో ఆ సోషల్ మీడియాని కేవలం ల్యాప్టాప్స్లోను, కంప్యూటర్స్లోను వీటిల్లోనూ చూస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అయినట్లయితే ఒక రూమ్లో ఎక్కడ ఉంటుంది, తను దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు నలుగురు చూస్తూ ఉంటారు. సో నలుగురు చూస్తూ ఉన్నప్పుడు అది కూడా మళ్ళీ ఏమైందంటే సోషల్ కండిషన్లోనే చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత 2010 తర్వాత వచ్చినట్లయితే స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత వచ్చేసి 4G 5G ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, స్మార్ట్ ఫోన్లో స్పీడ్ పెరిగిపోవటం వలన ఈ సోషల్ మీడియా ఏమైందంటే హాల్లోంచి బెడ్రూమ్లోకి తన పర్సనల్ క్యాబిన్లోకి వచ్చేసింది. వచ్చినప్పుడు తను ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు, తను ఒక్కడే ఉన్నప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడైతే తన చేతిలోకి మొబైల్ వచ్చేసిందో, అది ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా తన చేతిలోకి మొబైల్ వచ్చేసి తను ప్రైవసీలో దాన్ని చూడాల్సి వచ్చినప్పుడు చూసేటువంటి అంశాలు మారుతూ ఉన్నాయి. ఈ మారే క్రమంలో ఈ సోషల్ మీడియాని ఏ మీడియా అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఏ మీడియా అయినా సరే బిజినెస్ ప్రాఫిట్ మోటివ్గా స్టార్ట్ చేస్తారు. ప్రాఫిట్ కోసమే వాళ్ళు పనిచేసే తప్ప ప్రజలకో ఎవరికో ఉపయోగపడాలనేది సెకండరీ తప్ప ప్రైమ్ మోటివ్ మాత్రం ప్రాఫిట్. కాబట్టి ప్రాఫిట్ ఎందులో ఎక్కువ వస్తుందో అందులోకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచంలో భారతదేశంలోని ఎందుకు ఇంత విరివిగా వాడుతుందని రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. వారు చెప్పింది మన దేశంలో వయసులకు తారతమ్య భేదం లేకుండా 40 కోట్ల పైబడి సోషల్ మీడియాలో కొన్ని రోజుకు 2 గంటలు 3 గంటలు గడుపుతున్నారు సగటున. మిగతా దేశాల్లో చూసినట్లయితే మనకి వెస్ట్రన్లో జనాభా తక్కువ ఉండటము, రిసోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ ఆ పనుల్లో ఎంగేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా జాబ్ చేసినా ఏమైనా చేసినా తగిన ఫలితం వస్తూ ఉంటుంది, మోటివేట్ అవుతారు, మరింత రీసెర్చ్ చేయడానికో మరింత పని చేయడానికో, స్పోర్ట్స్లో అయినా దేంట్లో అయినా వాళ్ళకి గుర్తింపు వస్తూ ఉంటుంది, పని చేయడానికి వాళ్ళకి మోటివేషన్ ఉంది. ఇక్కడ ఇండియాలో ఏమైందంటే జనాభా ఎక్కువ ఉన్నారు, రిసోర్సెస్ ఉన్నాయి, మన దేశంలో బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వాలు కానీ లేకపోతే సమాజం కానీ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం వల్ల ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. ఖాళీ సమయం దొరికేసరికి ఏమైందంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పటం. ఇంతకుముందు కూడా మనం సోషల్ మీడియా అంటే ఇప్పుడు డిజిటల్ సోషల్ మీడియా. పూర్వపు రోజుల్లో కూడా సాయంత్రం పూట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేది, వాళ్ళు కబుర్లు చెప్పుకునేది, అది కూడా మన సోషల్ మీడియా అనొచ్చు. అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయటం అనమాట. ఇప్పుడు డిజిటల్ సోషల్ మీడియా వచ్చింది. ఇక్కడ ఏమైందంటే మిగతా దేశాలకి మన దేశాలకి తేడా వచ్చేసరికి విపరీతమైనటువంటి జనసంఖ్య ఎక్కువ ఉండటము, సరిపడా వాళ్ళు వర్క్ చేసిన అంత ఫలితం రాకపోవటం వల్ల, వర్క్ చేయటం వల్ల డిమోటివేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాలో ఎక్కువగా సోషల్ మీడియా వాడుతూ ఉంటారు. మనకు 3వ ప్రపంచ దేశాలలో వీటి వినియోగం ఎట్లా ఉన్నది, ఏ తరహా కంటెంట్ అక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియా కానీ లేకపోతే చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్, మనం భూమధ్య రేఖ చుట్టూ చూసినట్లయితే ఇక్కడ సమశీతోష్ణ మండలం ఉంటుంది. ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లదనం ఉండదు. అపారమైన జల సంపద, జంతు సంపద ఇవన్నీ ఉండటం వల్ల జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. జపాన్ నుంచి తీసుకుని మనం ఎక్కడ చూసినా భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్స్ట్రీమ్ నార్త్ పోయినా ఎక్స్ట్రీమ్ సౌత్ పోయినా సరే జనసాంద్రత ఎక్కువ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జనసాంద్రత ఎక్కువ ఉండి అక్కడ వాళ్ళకి సరైనటువంటి రీసోర్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కెరీర్ కోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళని మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మ్యానిపులేట్ చేసే దాంట్లో ఏం చేస్తారంటే సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కువగా మతపరమైనటువంటి విశ్వాసాలు కానీ సెంటిమెంట్స్ కానీ ఎక్కువ ఉండటం వలన, వాళ్ళు ఎమోషనల్గా వీక్ ఉండటం వలన ఏవైతే మన డెవలప్డ్ కంట్రీస్, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళని ఏం చేస్తారంటే ఒక విధంగా వాళ్ళని సెంటిమెంటల్గా ఫూల్స్ చేస్తూ ఉంటారు. లాంగ్ బ్యాక్ నేను ఒక ప్రోగ్రామ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు కదా సార్, నిజమేనా అన్నారు.
అంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? సెంటిమెంటల్ ఫూల్స్ ఎప్పుడు సెంటిమెంటల్ ఫూల్స్ అని ఒప్పుకోరు కదా. అలా మనల్ని ఒక విధమైనటువంటి ట్రాప్లో పెట్టి మనం చూసినట్లయితే హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ అని ఉంటుంది. దానికి ఇండియాకి సంబంధం లేదు, కానీ హిందుస్థాన్ అని పెట్టారు. అది ఇంకో దేశంలో పెడితే ఆ దేశం పేరు పెడుతూ ఉంటారు. అట్లా మన యొక్క ఈగోని సాటిస్ఫై చేసేటువంటి కంటెంట్ని, ఈగోని సాటిస్ఫై చేసేటువంటి బిలీఫ్ సిస్టమ్ని ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ మన మీద ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, మోసం చేయడం అనేది. అసలు మనిషి మోసం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఏ సైకాలజీ ఉన్నవాడు ఇటు మోసం చేసే గుణం కలిగిన వారు? కొందరు మంచిగా చూడడానికి శుచి శుభ్రంగా చాలా అద్భుతంగా కనబడతారు, చాలా మోసం చేస్తుంటాడు, ఆయన తెలియదు మనకు. ఆ స్వభావం ఏమిటి? వాళ్ళ సైకాలజీ ఏమిటి? జంతువులకి సమాజం లేదు. జంతువులకి అంటే వాళ్ళకి ఉంటే చాలా చిన్న సమాజం. జంతువులు ఏంటంటే లిమిటెడ్గా అవి వాటి బ్రతుకుతూ ఉంటాయి. మనుషులకు వచ్చేసరికి సమాజం వచ్చింది. సమాజం అంటే ఏంటి? కొంతమంది మనుషుల మధ్య కొన్ని కట్టుబాట్లు. నేను నిన్ను మోసం చేయొద్దు, నువ్వు నన్ను మోసం చేయొద్దు అనేటువంటి కట్టుబాటు. ఈ కట్టుబాటు ఎందుకు వచ్చిందంటే ఈ సహజ స్వభావమే మోసం చేయడం. ఇక్కడ రెండు ఉంది, ఒకటి స్వార్థం, ఇంకొకటి దుర్మార్గం. మనిషి స్వార్థపరుడు, జంతువులు కూడా స్వార్థపరుడు. ప్రతి వ్యక్తి స్వార్థంగానే ఉండాలి. స్వార్థం అంటే ఏంటంటే దాన్ని నెగిటివ్ వర్డ్గా చూస్తాం. అర్థం, నా కోసం నేను బ్రతకటం, నేను బ్రీతింగ్ చేస్తున్నాను నా కోసం, నేను ఆహారం తీసుకుంటాను నా కోసం. స్వార్థం నెగిటివ్ కాదు. స్వార్థం ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా నా కోసం నేను బ్రతకటం. కానీ ఇక్కడ స్వార్థంని దుర్మార్గం బదులుగా వాడుతూ ఉంటారు. దుర్మార్గం అంటే ఏంటంటే మిమ్మల్ని డ్యామేజ్ చేసి మీకు వచ్చేటువంటి వాటాలోంచి నేను కొంచెం గుంజేసుకోవటం. ఇది మనిషి స్వభావం. అందుకనే సమాజం యొక్క అవసరం ఏర్పడింది. సమాజం అంటే ఏంటంటే కొన్ని చట్టాల రూపంలోనూ లేకపోతే నామ్స్ రూపంలోనూ పెట్టుకున్నాం. ఇప్పుడు మనిషికి మనకు చూసినట్లయితే గాలిలో ఎగరొద్దని చట్టం లేదు. ఎందుకు లేదు? మనిషి గాలిలో ఎగరలేడు. కానీ దొంగతనం చేయొద్దని చట్టం ఉంది. ఎందుకు? దొంగతనం చేస్తాడు. సో మనిషి స్వభావమే మోసం చేయటం బేసిక్. అలా మోసం చేయకుండా మనం కలిసి ఉందాము అనేది సమాజం యొక్క రూల్. కొందరు జీవితకాలంలో అసలు మోసం అంటే చేయరు, కొందరు చాలా ధర్మంగా నీతిగా బతకాలనుకుంటారు కదా, వాళ్ళ సైకాలజీ ఏమిటి? అంటే వాళ్ళు అట్లా అనుకుంటుండొచ్చు, కానీ వాళ్ళకి తెలియకుండా ఎక్కడో కాడ కొంత జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సాఫ్ట్ క్రిమినల్స్. మనం కూడా సాఫ్ట్ క్రిమినల్స్. హార్డ్ క్రిమినల్స్ దొరికిపోతూ ఉంటారు, వాళ్ళు చట్టానికి వ్యతిరేకం. అలా కాకుండా చట్ట పరిధిలో ఉంటూ మోసం చేస్తూ చిన్నపాటి, మరీ దుర్మార్గం కాకపోవచ్చు, చిన్నపాటి మోసం, చిన్నపాటి మ్యానిపులేషన్. సపోజ్ నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఒక దీవిలో ఉన్నాం. కొంతకాలంకి అక్కడ ఎవరు లేరు, మేము ఇద్దరే ఉన్నాం. కొంతకాలంకి ఆహారం అంతా అయిపోయింది. ఆహారం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఆహారం లేకపోతే నేను చనిపోతాను. అటువంటప్పుడు నేను ఏం చేస్తాను? అప్పుడు నా మనసు మారిపోతుంది. ఆమెను చంపుకు తినేయచ్చు, లేదా ఆమెను నన్ను చంపుకు తినేయచ్చు. మరి దీన్ని ఎలా ఉంటాం? ఇది తప్పు. అయితే నేనేం చేస్తాను? నేను సైకాలజిస్ట్, నేను తెలివైనవాడిని. ఆమెకి చక్కగా నేను ఏదో ఆమెను మ్యానిపులేట్ చేస్తాను. నువ్వు నా కోసం ప్రాణం అర్పిస్తే నువ్వు నాలో బ్రతుకుతావు, తర్వాత స్వర్గంలో ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తాను నేను. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? స్వయంగా తను అర్పించుకుంటుంది. అది కూడా మోసమే. ఇక్కడ ఎంతవరకు చట్టం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుద్ది అంటే ఫిజికల్గా తెలిసి చేసే వాటిని మాత్రమే కంట్రోల్ చేయగలుగుద్ది. ఇప్పుడు సపోజ్ మీ జేబులో డబ్బులు ఆ హుండీలోకి కావాలి, దానికోసం అక్కడ ఒక విగ్రహమో ఏదో పెడతారు, పెట్టి నీకు భయపెడతారు. అక్కడ దేవుడికి సరిపడా నువ్వు ఇలా చేయకపోతే నువ్వు నరకం ఉంటుంది, లేకపోతే నీ కష్టాలు వస్తాయి అంటారు. మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ స్వచ్ఛందంగా వెళ్ళిపోయి అక్కడ వేసేస్తారు. అక్కడ మీ మనసు మ్యానిపులేట్ చేయబడింది. అది కూడా మోసమే, కానీ చట్ట ప్రకారం మోసం కాకపోవచ్చు. కాబట్టి మోసం అనేది సమాజంలో ఉంటుంది. మోసమే లేకపోతే సమాజం అవసరం లేదు. మోసం లేకపోతే సమాజం అవసరమే లేదు కదా. సమాజం అంటే ఏంటి? మనకిద్దరికి కొంత ఫుడ్ దొరికింది, మీరు నేను సగం సగం తినటం, ఇది అగ్రిమెంట్ కదా. సో సగంలో 50-50లో నేను ఏం చేస్తాను? వీలైనంతవరకు 51 వచ్చేలాగా నేను ట్రై చేస్తుంటాను, మీరు 51 వచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి అక్కడ రూల్ కావాల్సి వచ్చింది. అలా కాకుండా నాకు కావాల్సింది నేను తినేసి మిగతాది వదిలేసాను అనుకోండి, ఇక సమాజం కావాల్సిన జంతువులు సమాజం లేవు. కానీ అవి కొట్టేసుకోవట్లేదు కదా. సింహాలు కొట్లాడుకోవట్లేదు, ఏనుగులు కొట్లాడుకోవట్లేదు. అవి కేవలం ఆహారం కోసం తప్ప వేరే దేనికోసం వేరే జీవరాశి మీద అటాక్ చేయట్లేదు. ఆహారం కోసం కూడా తన ఆకలి తీరిన తర్వాత పక్క నుంచి జింకెళ్తున్న పులి పట్టించుకోదు. ఇక్కడ అట్లా కాదు, నేను తినాలి, రేపటికి దాచుకోవాలి, నా పిల్లలకి దాచుకోవాలి, నా మనవలకు దాచుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు మీకు కనీస తిండి లేకుండా చేసి నేను దాచుకునేటువంటి ప్రయత్నం మొదలవుతుంది. ఇది లేదనుకోండి, సమాజంకి అవసరమే ఉంది. ఇప్పుడు జనాలకు ఆడ రెడ్ సిగ్నల్ ఉంది, జంప్ చేయొద్దు అని ఉంటుంది, అయినా సిగ్నల్ దాటిపోతారు. హెల్మెట్ లేకుండా పోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఫైన్ కట్టడానికి రెడీగా ఉన్నారు, ఫైన్ కడతారు.
చెప్తే కూడా వినరు. అసలు దీని ఈ సైకాలజీని ఏమంటారు? ఇక్కడ మనకి చట్టం అనేది ఒక అందరినీ యావరేజ్ మ్యాన్ని ఉద్దేశంలో పెట్టుకుని చట్టం చేయబడుతుంది. యావరేజ్ సిచ్యువేషన్ ఏదన్నా ఒకటి పెట్టుకుని చట్టం చేయబడుతుంది. ఇప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది, నేను అక్కడ రెడ్ సిగ్నల్ ఆగి ఉన్నాను. ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి ఒక లారీ చాలా హెవీ వెయిట్తో వస్తూ ఉంది, జోష్లో ఉన్నాడు, హారన్ కొడుతూ ఉన్నాడు, అతను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, తాగున్నాడు ఏదో డ్రైవర్ కొడుతూ ఉన్నప్పుడు నేను ఆ రెడ్ కలర్ మీద అలాగే ఆగిపోయి ఉంటే వెనక నుంచి గుద్ది వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తలబద్దలై చనిపోయిన తర్వాత చట్టం నా ప్రాణం తీసుకురాదు. కాబట్టి చట్టం యొక్క పరిధి మనం అర్థం చేసుకోవాలి. చట్టం ఏం చేస్తుంది అని అంటే ఎవరన్నా క్రైమ్ చేస్తే అతనికి శిక్ష పడేలాగా చేస్తుంది, కానీ ఆ యాక్సిడెంట్ని కానీ ఆ క్రైమ్ని కానీ రద్దు చేయలేదు. కాబట్టి చట్టాన్ని అవసరాన్ని బట్టి అతిక్రమించేటువంటి హక్కు చట్టమే ఇస్తుంది. రాజ్యాంగాన్ని ఎదిరించేటువంటి హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. కానీ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన సిస్టంలో ఉన్నటువంటి రీసోర్సెస్ని బట్టి తను త్వరగా వెళ్ళాలని చెప్పి అవసరం లేకపోయినా దాన్ని వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే వెస్ట్రన్ కంట్రీస్లో మనతో పోలిస్తే ఈ రోడ్ రూల్స్ని పాటించడం పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు మనతో పోలిస్తే. ఎందుకని అవి డెవలప్ అయినాయి, అతను లేట్గా వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కొన్ని లక్షల మందికి కొన్ని వందల జాబ్స్ ఉంటాయి, వందల సీట్లు ఉంటాయి. అటువంటప్పుడు ఏదో ఒక రూపంగా నేను వాళ్ళని దాటి వెళ్ళాలి అన్న కాంపిటీషన్లో ఏం చేస్తుందంటే ఈ అడ్డదారులు దొక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇండివిజువల్ సైకాలజీ కాదు, వ్యవస్థలో ఉన్నటువంటిది. ఇండివిజువల్ అయితే ఒక అతను ఇక్కడ ఉంటే అమెరికాలో ఒక అతను, జపాన్లో ఒక అతను ఉన్నారు. అట్లా కాదు, ఇక్కడ వ్యవస్థలో ఉన్నప్పుడు ఇలా తను ఆ వ్యవస్థ యొక్క రూల్స్ని అతిక్రమించక తప్పని పరిస్థితుల్లో కొంతమంది పాటిస్తూ ఉంటారు, యావరేజ్ పీపుల్ పాటిస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కువగా పాటిస్తారు, కొంతమంది 100 కోట్ల ఫైన్ వసూలు అవుతున్నది. 100 కోట్లు. కొంతమంది తాగిన తర్వాత డ్రైవింగ్ చేయొద్దని 10 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు, ఎప్పటి నుంచి అంతకన్నా ముందు చెప్తున్నారు, అయినా వాళ్ళు మానట్లేదు. ఏమిటి ఇదేం సైకాలజీ? అంటే ఒకటి మనం ఎంతసేపు వాళ్ళని నిందిస్తున్నాం, కానీ తాగిన తర్వాత డ్రైవ్ చేయొద్దు. మనకు చూస్తాం సైకియాట్రిస్ట్ మందులు ఇస్తూ ఉంటారు, నేను సైకాలజిస్ట్ని కాబట్టి ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. ఆ మందులు వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు. యాక్చువల్ అది ఆ డాక్టర్ ఎడ్యుకేట్ చేయడు. ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు మందులు వేసుకోరు. డాక్టర్ ఎందుకు? తన మందులు అమ్ముకుంటానికి తను ఉన్నాడు. అల్టిమేట్ ట్రీట్మెంట్ ఉండొచ్చు, కానీ అతని ప్రైమ్ మోటివ్ తన మందులు అమ్ముకుంటానికి. కాబట్టి తను అది ఎడ్యుకేట్ చేయడు. ఎడ్యుకేట్ చేయకపోతే వీళ్ళు కూడా అది తీసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయొద్దు, రూల్ ఉంది ఓకే. కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అతని పరిస్థితి ఏంటి? జోష్లో ఉంటాడు, ఆల్టర్డ్ కాన్షియస్నెస్లో ఉంటాడు. అప్పుడు ఇవన్నీ గుర్తురాక తను డ్రైవ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి చట్టాలని మనము మామూలుగా ఒక యావరేజ్ మ్యాన్, ఒక ఎడ్యుకేటెడ్, ఎప్పుడూ ఒకేలాగా ఉండి లాజికల్లీ థింక్ చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు పాటించడానికి అనుగుణంగా మనం డిజైన్ చేసాం. కానీ అతను ఎమోషనల్గా ఉంటాడు, కొన్నిసార్లు ఎమోషనల్ అయినప్పుడు లాజిక్ మిస్ అవుతాడు, లేదంటే ఈ డ్రంకెన్ స్టేటస్లో ఉంటాడు. ఇటువంటప్పుడు లాజిక్ మిస్ అవుతూ ఉంటాడు. ఆ లాజిక్ మిస్ అయినప్పుడు అటువంటి చేసేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఉన్నటువంటి రీసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేయటము, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటము, అందరికీ బ్రతుకు మీద ఇప్పుడు అందరికీ ఏమన్నా నిరాశ ఉంటుంది, నేను కష్టపడి టాపర్ అవ్వకపోతే నాకు లైఫ్ ఉండదు. కానీ అట్లా కాకుండా అందరికీ మినిమం గ్యారంటీ లైఫ్ కనుక మనం సమాజం ఇవ్వగలుగుతుంటే ఇన్ని క్రైమ్స్ జరగవు. కానీ ఒక చర్చ ఉన్నది బయట, ఈ ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీని అవి అమలు చేసినా చేయకున్నా సరే మరికొన్ని కొత్తవి చూడించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చెప్తారు. జనం వాటిని విని చప్పట్లు కొట్టి పోతూ ఉంటారు. ఇది మరి జనానికి పట్టించుకోనితనమా? అంటే వాళ్ళ సైకాలజీ ఏమిటి? పబ్లిక్ ఏంటి అని అంటే పాత వాటిని మర్చిపోతూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా ఏదైతే ప్లెజర్ వస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. లాంగ్ టర్మ్లో వచ్చేటువంటి బెనిఫిట్ కంటే కూడా ఇమ్మీడియట్గా వచ్చే ప్లెజర్ని చేస్తూ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రజలు ఒకటే ఇక్కడ ఏమైందంటే ఇండియాలో అన్యాయం చేయటము, లేకపోతే లంచాలు తీసుకోవటము ఇది నార్మల్ అయిపోయింది. చట్ట ప్రకారం నేరం కావచ్చు, కల్చర్లో పార్ట్ అయిపోయింది. కట్నం తీసుకోవటము, కట్నం ఇవ్వటము, ఇదంతా కల్చర్లో పార్ట్ అయిపోయేసరికి ఇది దాని పట్ల ఎక్కువ వాళ్ళకి వ్యతిరేకత లేదు. వాళ్ళు ఎలాగో తింటారు, ఎవరు వచ్చినా తింటారు. ఇప్పుడు నాకు వస్తే ఇమీడియట్గా ఏమొస్తుంది? ఎలక్షన్లో ఎక్కువ ప్రభావం చూపించేది లాస్ట్ మినిట్లో వాళ్ళు చేసేటువంటి ప్రామిసెస్ అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు, ఆల్కహాల్, బిర్యానీలు, వీటికి తొందరగా లొంగిపోతారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ లేకపోతే లేబర్ కానీ ఇక అప్పర్ క్లాస్ వాళ్ళు ఓటు ఎట్లాగూ వేయరు. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా బద్ధకం ఉంటాయి. ఎలా సెలబ్రిటీస్ వాళ్ళ పేరు బాగా వస్తుందని నేను మంచిగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాను వస్తారు తప్ప వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు కూడా దాంట్లోంచి ముందుకు వచ్చి వేసేది ఉండదు. కాబట్టి మెజారిటీ పీపుల్ ఇక్కడ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఉన్నారు. కాబట్టి
వాళ్ళు ఇప్పుడు సపోజ్ నిజాయితీగా ఉన్నాడని ఒకడికి ఓటేసినా సరే వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఉంటాడని గ్యారంటీ లేదు కాబట్టి కనీసం నాకు ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది అన్న కాంటెక్స్లో ఎవరైతే ఇప్పటికి నాకు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ తప్పులు చేయడం నేను బహుశా న్యాయము ఏమిటో ఎవరికి వాళ్ళకు తెలుసు. బహుశా ఢిల్లీకి ఇక్కడ నాకు గుర్తు రావట్లేదు సరిగ్గాని వాద ప్రతిపాదనకు ఎవరిది న్యాయమో తెలుసు వాళ్ళకు, అయినా ఒక ఆర్గ్యుమెంట్ కోసం ఉంటారు. ఈ సైకాలజీని ఏమంటారు? ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఈగో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఇది సెల్ఫ్ బయాస్డ్ థింకింగ్. నేను చేసే తప్పు నాకు చిన్నగా కనిపిస్తుంది, మీరు చేసే తప్పు చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు సపోజ్ ఈ చైర్ మన ఇద్దరం ఒకలాగానే చూసి ఒకలాగా పెర్సీవ్ చేయగలుగుతాం, ఒకలాగా జడ్జ్ చేయగలుగుతాం. కానీ నన్ను నేను జడ్జ్ చేసుకునేటప్పుడు నా క్వాలిటీస్ని ఏం చేస్తాను, నాలో ఉన్న నెగిటివ్స్ని మినిమైజ్ చేసుకుని పాజిటివ్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాను. మీరు కూడా అట్లాగే. ఎందుకు అట్లా? అది మనిషి యొక్క సైకాలజీ. ఎందుకంటే తనని ఇప్పుడు చైర్ తను కనుక చైర్ కాన్షియస్నెస్ లేదు, ఒకవేళ ఉండి చైర్ కాన్షియస్నెస్ ఉంటే తను చేసేటువంటి నెగిటివ్ని తక్కువగాను పాజిటివ్ని ఎక్కువగాను చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను కరెక్ట్ అని తను అనుకుంటుంటారు, ఎవరికి వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అప్పుడు నేనేం చేస్తానంటే నా తప్పులు పెద్దగా కనిపించవు, అదే తప్పు మీరు చేసేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది. అందుకని ఏం చేస్తారంటే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని నా ఆర్గ్యుమెంట్ అంటే నా పర్సనలే కాకపోవచ్చు, నా గ్రూప్ లేకపోతే నా ఫిలాసఫీ, నా బిలీఫ్ సిస్టమ్, లేకపోతే నా ప్రాంతము, లేదంటే నా దేశం, ఏదైతే నాది అని నేను భావిస్తున్నానో అది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. మనం చూసాం తెలంగాణ మూమెంట్లో ఇటు అటు ఆర్గ్యుమెంట్లు, హీటెడ్ ఆర్గ్యుమెంట్లు సోషల్ మీడియాలో బాగా జరిగాయి. ఒకవేళ ఆంధ్రాలో అంత బలంగా చేసిన వాళ్ళు తెలంగాణలో పుడితే వీళ్ళు ఇటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు, వీళ్ళు అక్కడ పుట్టి అక్కడ పెరిగినట్టు అటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇండియా పాకిస్తాన్ మనం చూసినప్పుడు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ మా తప్పు అని అనుకోరు. పాకిస్తాన్లో వాళ్ళు ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో ఇండియన్స్కి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన ఫోకస్ ఎప్పుడు ఎదుటివాడి దగ్గర తప్పు వెతకడానికే ఉంటుంది తప్ప సొంతంగా వెతుక్కోవడానికి ఉండదు. కాబట్టి తన యొక్క ఆర్గ్యుమెంట్ని బలంగా పట్టుకుని తన మత విశ్వాసం కానీ లేకపోతే ప్రాంతీయ విశ్వాసాలు కానీ ఏదైనా సరే తన విశ్వాసాలు మనుషుల సైకాలజీ. జంతువులైనా అంతే. కాబట్టి జంతువులకి ఇంత మెమరీ లేదు. కాబట్టి అంటే మనం ఇప్పుడు పొద్దున మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే అంటే ఫస్ట్ మనకి ఇక్కడ చాలా మిస్బిలీఫ్ ఏంటంటే నాలెడ్జ్ని చాలా గ్రేట్గా చూస్తాం కదా, కానీ యాక్చువల్లీ నాలెడ్జ్ చాలా వీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని నాలెడ్జ్ అంటాం మనం? నాలెడ్జ్ కూడా మనం చూజ్ చేసుకుంటున్నాం. దేన్ని నాలెడ్జ్ అని ఉంటామంటే నా బిలీఫ్ సిస్టమ్కి అనుకూలంగా ఉన్నదే నాలెడ్జ్ అంటాం. హిందువులకు భగవద్గీత ఇస్తే నాలెడ్జ్ అని చదువుతారు, ఖురాన్ ఇస్తే చదవకపోవచ్చు. ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే నాలెడ్జ్ అని చదువుతారు, బైబిల్ ఇస్తే చదవకపోవచ్చు. అంటే నా బిలీఫ్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటే దాన్ని నాలెడ్జ్ అని కన్సిడర్ చేసి చదువుతాను, వ్యతిరేకంగా ఉంటే దాని పవర్ జీరో, పని చేయదు, మన భావన అంతే. అదే అంటే ఫస్ట్ మనకి ప్రీఆక్యుపైడ్ మైండ్ ఉంటుంది, అక్కడి నుంచే చూస్తాం. అదే పని చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుంచి ప్రపంచం మారిపోయి ఉండాలి, భగవద్గీత చదివి మారిపోయి ఉండాలి, బైబిల్ చదివి మారిపోయి అన్నీ మంచిగా చెప్తున్నాయి కదా. అవును, అంతే మంచిగా చెప్తున్నాయి. ఒక 10 మందిని చిన్నపిల్లల్ని పిలిచి 6-7 సంవత్సరాలు వాళ్ళు పెద్ద అయితే ఏమవ్వండి, ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, కలెక్టర్ అంటాడు, ఐఏఎస్ ఐపీఎస్, ఒక్కడు కూడా నేను క్రిమినల్ అవుతాను అన్నాడు. మనం కూడా అనలేదు, ఇందులో కూడా ఒప్పుకోం. కానీ ఇందులో 90% తెలుసు, 100% కూడా సమ్టైమ్స్ తెలుసో తెలియకో క్రిమినల్సే అవుతారు. అబద్ధాలు చెప్తారు, పక్కనోడి దగ్గర చూసి కాపీ కొడతారు, చిట్టీలు పెట్టి పాస్ అవుతారు, బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకుంటారు, లంచం ఇస్తారు తీసుకుంటారు, కట్నం ఇస్తారు తీసుకుంటారు. తెలియదా వీరికి కట్నం ఇవ్వటం తీసుకోవటం నేరమని? తెలుసు. కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది. కల్చర్ అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్. కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి కనీసం రీగ్రెట్ కూడా ఉండదు. అంటే కల్చర్ చాలా ప్రధానమైన పాత్ర. ఇక్కడ కల్చర్ అనే మాట అన్నారు కాబట్టి కల్చరు ఆధునిక సమాజం రెండు తీసుకుందాం. ఈ మధ్య అక్కడ కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసాను నేను. ఎవరో ఒక మహిళ XYZ ఎవరో ఒక అతనితో ఆమె రిలేషన్లో ఉన్నది, దాన్ని వీళ్ళు బహిరంగం చేసి పెడుతున్నారు. వాస్తవానికి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, వాళ్ళని జీవితాన్ని తీసుకొచ్చి బయట వ్యక్తి హక్కు ఎవరికి లేదు. కల్చర్ కూడా లేదు, కల్చర్ కూడా అంగీకరించారు. ఆమె ఎవరితో ఏదో ఉంటుంది, ఆమె అవసరాలు లేదు, మనకు ఎవరికి తెలియదు. అర్థం చేసుకోకపోగా వందల కామెంట్లు నెగిటివ్గా తిడుతూ ఉంటారు ఆమెను, లేదా వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇష్యూను తెచ్చే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ అంత కసి కోపం ఎందుకు వాళ్ళ మీద? ఇక్కడ 2 విషయాలు. ఒకటి తెచ్చేవాళ్ళు బిజినెస్ పర్పస్ తెచ్చారు.
తెచ్చేవాళ్ళు అంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే టీవీ ఛానల్స్ ఎవరైతే వ్యూవర్స్ ఎక్కువ చూస్తారో ఆ కంటెంట్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యూవర్స్ ఎక్కువ ఏది చూస్తారు అంటే సహజంగా హ్యూమన్ మైండ్ ఆర్ బ్రెయిన్ అండ్ బాడీ ఏదైనా సరే నెగిటివ్ మీదకే ఫోకస్ వెళ్తుంది. నెగిటివ్ మీద. ఎందుకు నెగిటివ్ మీద? బికాజ్ నెగిటివ్ ఇస్ డేంజర్ కాబట్టి నెగిటివ్ నుంచి తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్తో పని లేదు. సపోజ్ మీరు ఒక హనుమంతుడు భక్తుడు అనుకుందాం, రోడ్డు ఎమ్మటి వెళ్తుంటే అక్కడ హనుమంతుడి బొమ్మ ఉంటే మీరు కారు ఆపి దిగి అతనికి దండం పెట్టుకుని ఏదో హనుమాన్ చాలీస చదువుతున్నారు. ఈలోపు ఆ చెట్టు మించి ఒక కోతి మీ మీదకి దూకుదామని చూస్తుంది. అప్పుడు మీ యొక్క ఫోకస్ ఎక్కడికి వెళ్తే కోతి మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోతి డేంజర్. ఈలోపు అక్కడి నుంచి ఒక కోబ్రా వస్తుంది మీ వైపు. యాక్చువల్ కోబ్రా మన వైపు రాకపోతాయి, అవి వస్తుంది అనుకుందాం సినిమాలో చూపించినట్టుగా. కోతి మించి చూపు మీ కోబ్రా మీదకి వెళ్తుంది. ఈలోపు ఒక టైగర్ ఆ చెట్ల చాటు నుంచి మీ వైపు వస్తుంది. అప్పుడు వెంటనే దీని నుంచి అన్నిటికంటే డేంజర్, అది పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మోర్ నెగిటివ్ ఉందో అక్కడికి మన బ్రెయిన్ అండ్ బాడీ ఫోకస్ పోతుంది. అంటే సహజం. పోవాలి కూడా, పోకపోతే చాలా డేంజర్లో ఉన్నట్టు మనం. పోకపోతే డేంజర్. ఆ టీచర్ ఏం చేస్తాడంటే ఆ 7th టేబుల్ రాసి ఒక్కటి తప్పు రాస్తుంది. పిల్లలందరూ అది చూపిస్తే చూసారా నేను ఇన్ని కరెక్ట్ రాసినా చెప్పలేదు, తప్పు రాసింది ఒక్కటే మీరు చూసారంటే ఒక్కటే చూస్తుంది. అదే సహజం, చూడాలి కూడా. సో కాబట్టి నెగిటివ్ మీద ఫోకస్ పోతుంది. కాబట్టి సహజంగా వ్యూవర్స్ కూడా నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ ముందు ఫోకస్ అట్రాక్ట్ అయిపోతుంది. అంటే కుడియడం అయితే పొరపాటు లేనట్లు నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ చూస్తుంది, అంత అక్కడికి వెళ్ళిపోవాలి, తప్పదు. కాబట్టి వ్యూవర్స్ ఏం చూస్తారంటే సమాజం ఏదైతే నెగిటివ్ అని నమ్ముతుందో లేదా ఏదైతే డేంజర్ అనిపించిందో వాళ్ళకి దాని మీద ఫోకస్ అవుతుంది. అది ఏంటంటే ఒకటి వైలెన్స్, రెండవది సెక్స్, వల్గారిటీ, ఇవన్నీ కూడా సమాజంలో నెగిటివ్. కాబట్టి ఫస్ట్ అట్రాక్షన్ అక్కడికే వెళ్ళిపోతుంది. మనం ఎన్ని చూసినా సరే సినిమాల్లో 2.5 గంటలు వైలెన్స్, వల్గారిటీ అన్నీ చూపించి, బూతులు అన్నీ చూపించి లాస్ట్లో ఇది కాదు అని చెప్తారు. అది ఎవరికి అనవసరం, దానికోసం ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళేది దీనికోసమే. బాలకృష్ణ సినిమాలో సంపూర్ణంగా ఉంటుంది అది. అవును, నీతి కథల్లో కూడా మొత్తం చెప్పి అబద్ధం ఆడొద్దు, పులి వచ్చింది అని 3 సార్లు చెప్తే లాస్ట్కి అబద్ధం ఆడకూడదా, అది కాదు. వీళ్ళకి అబద్ధం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. ఇది ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుంది వాళ్ళకి. నీతి కథలు ఇన్ని చెప్తున్నారు కదా, మరి మనుషులందరూ ఎందుకు నీతిమంతులు కాలేదు? ఎవరు కారు. వాళ్ళకి నీతి కథ పేరుతో మనం నెగిటివ్ ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు అబద్ధం ఆడొచ్చు అని ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే చేసేవాళ్ళు డెలిబరేట్లీ చేస్తున్నట్ల వాళ్ళకి తెలియదు. వాళ్ళు నీతి కథ చెప్తే మారిపోతాడు అనుకుంటున్నారు. అంటే నేతి బీరలో నెయ్యి ఉండదు, నీతి కథ నీతి ఉండదు. నీతి ఉంటుంది కానీ ఆ నీతి పని చేయదు. సైకాలజీ సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలియక అట్లా చెప్తూ. ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మినిమం గ్యారంటీ, స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఫైటింగ్. అది ఇంకా మొత్తం 2.5 గంటలు జనానికి ఎందుకు నచ్చుతుంది అంతగానం? ఏం సైకాలజీ? బికాస్ వీళ్ళు సినిమాల్లో లేదంటే వెబ్ సిరీస్లో కానీ ఏవైతే ఫ్యాక్షన్ సినిమాలు దాదాపు హిట్ అయినవి. అవును. సో తను నిజ జీవితంలో చేయలేనిది, చూడలేనిది అక్కడ కనిపించినప్పుడే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు అది కూడా ఎక్కువసేపు ఉండొద్దు. సపోజ్ సముద్రం ఉందనుకోండి, ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం, ఆ తర్వాత బోర్ కొట్టేస్తాం. ఇంద్రధనుసు ఎన్నిసార్లు వచ్చినా చూస్తాం, ఎందుకంటే అది ఎక్కువసేపు ఉండదు. అలాగే స్టేబుల్గా ఏదన్నా మనకు బోర్ కొడుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత భార్య మీద కంటే కూడా పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వెళ్తుంటుంది. ఎందుకు వెళ్తుంది? బికాజ్ భార్య ఎప్పుడు తనది అయిపోయింది. మ్యారేజ్ ఆమె కూడా అట్లా ఉంటుంది కదా, ఆమె కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఆమెకున్న సామాజిక స్థితుల వలన, అంటే కల్చర్ అక్కడ అంతే, సమాజంలో ఉన్న వివక్ష వలన ఆమె ఏం చేస్తుందంటే తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్య సెక్స్ జరిగినప్పుడు మగవాడు ప్రెగ్నెంట్ అవ్వట్లు ఆడది అవుతుంది. కాబట్టి ఆమె ఆలోచన విధానంలో కొంత తేడా ఉంటుంది. జెండర్ ఆ డిఫరెన్సెస్ వల్ల కొంత తేడా ఉంటుంది. కాబట్టి ఆమెకు వేరే దారి లేదు. కాబట్టి ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రేప్ చేస్తే మగవాడే ప్రెగ్నెంట్ అయితే ఎంతమంది మగవాళ్ళు రేప్ చేస్తారు? ఎవరు చేయరు. తనకు పోయేది ఏం లేదు, అందుకని రేప్ చేస్తూ ఉన్నారు. అంటే రేప్ అనేది సెక్స్ కాదు, అదే అటాక్ చేయటం, అటాక్ చేయడం. సో ఇప్పుడు ఆ ఫీమేల్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తను ప్రెగ్నెంట్ అవుతుంది, తను పీరియడ్స్ ఆగిపోతుంది, డెలివరీ తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఫీమేల్ ఆలోచన విధానం ఎంతసేపు తను ఏం చేస్తుందంటే మేల్ మీద ఎమోషనల్గా డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తను మల్టిపుల్ కోరుకోదు. కానీ ఇన్ జనరల్ మేల్, అందరని కాదు, ఇన్ జనరల్ మేల్ సహజంగా మల్టిపుల్ పార్ట్నర్స్ కోరుకుంటారు. తనకు పోయేదేం లేదు. అట్లా తనకు ఎప్పుడైతే మనకు ఉన్నది తప్ప వేరేదంతా కావాలనిపించడం అనేది సహజమైన సైకాలజీ. కాబట్టి ఇది కాకుండా వేరేది కోరుకు. కానీ అక్కడికి వద్దాం, మనం ఇందాక వేసిన ప్రశ్నకు వద్దాం. ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొచ్చి వేయడాన్ని దీన్ని ఎట్లా సోషల్ మీడియాలో ఈ మధ్య మరీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజలు ఇంట్రెస్టింగ్గా ఉండే కంటెంట్ని చూపించినట్లయితే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ నడుస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ప్రజలు కూడా ఎందుకు చూస్తున్నారు అంటే అది నెగిటివ్ ఉంది. తన జీవితంలో అది ఉన్నా సరే వాడు కూడా దాన్ని ఏం చేస్తాడంటే కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఏమంటారంటే సైకాలజీలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫ్రాయిడ్ చెప్పినట్లు ఈగో, సూపర్ ఈగో.
దీన్ని ఒక్కొక్కరు ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. బట్ ఈదంటే ఏంటంటే మనిషికి సహజంగా తనకి జంతు ప్రవృత్తి ఉంటుంది, జంతువు కాబట్టి పుట్టగానే ఉంటుంది. సోషల్లో ఏంటంటే జంతువు అనేది నెగిటివ్గా చూస్తారు, జంతువు నెగిటివ్ కాదు, పాజిటివ్. పుట్టగానే ప్లెజర్ కావాలి, ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, తనకు కావాల్సిందే. రేపు 10 చాక్లెట్లు ఇస్తాను ఊరుకోడు, ఇప్పుడు ఇంకొక చాక్లెట్ కావాల్సింది, అది ఉంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత తను పెరిగిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే ఇలా కుదరదు, ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాము, నాకు ఏది కావాలంటే అది కుదరదు. కాబట్టి తను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి సూపర్ ఈగోకి జంప్ చేస్తాడు. సూపర్ ఈగోలో ఏంటంటే సమాజం చెప్పినట్టుగా నీతివంతంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మీరు 7 నుంచి 12 ఇయర్స్ ఏజ్ పిల్లల్ని చూడండి, వాళ్ళు ఏది చెప్పినా గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలా ఒక 5-6 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత ఇది కూడా సాధ్యపడదని అర్థమవుతుంది. నాన్న అబద్ధం ఆడొద్దని చెప్తున్నాడు, అప్లోడ్ వచ్చినప్పుడు నాన్న లేడని చెప్పమంటున్నాడు. ఇవి గమనిస్తారు. గమనించిన తర్వాత ఆ సూపర్ ఈగో నుంచి ఈగోలోకి వస్తారు. ఈగో ఏంటంటే తన లోపల ఉన్నటువంటి ఇంపల్సెస్ని తొక్కిపెట్టి పైకేమో సూపర్ ఈగో చెప్తూ ఉంటారు, మధ్యలో ప్రాక్టీస్ చేస్తుంటారు. తనకి వీలైనప్పుడు, అవసరమైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఈ ఇంపల్సెస్ బయటకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి రాఖీ అని ఒక సినిమా ఉంటుంది, అప్పట్లో జెమినీ టీవీ, ఈటీవీ ఉండేది. మన కృష్ణవంశీ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు చక్కగా చెప్పారు, ఆడపిల్లల మీద ఇంత అటాక్స్ జరుగుతున్నాయి. రాఖీ అనే సినిమా. సో అదే సినిమాలో జర అని ఒక అమ్మాయి స్కిన్ షో చేసుకుంటే హీరోయిన్ పరిగెత్తుకు వస్తుంటారు. ఆ నీతి చెప్పింది ఆ డైరెక్టరే, అది తీసింది ఎవరు, మరి అదే ఆ డైరెక్టరే కదా. అంటే డ్యూయాలిటీ ఉంటుంది, పైకి చెప్పే నీతి ఉంటుంది, అది లాస్ట్లో చెప్పే నీతి, మిగతాదంతా కూడా ఇంపల్సెస్. సినిమా చూసేవాళ్ళు లేకపోతే యూట్యూబ్ చూసేవాళ్ళు వీళ్ళందరికీ ఇంపల్సెస్ సాటిస్ఫై అవుతుంటే ముందు దానికి అట్రాక్ట్ అవుతుంది. అందుకని ఈ వల్గర్ సినిమాలు, ఇంతకుముందు మలయాళ సినిమాలు ఎక్కువ మనకు వస్తూ ఉండేది. ఇప్పుడు మలయాళంలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, ఒకప్పుడేమో అంత దిక్కుమాలిన సినిమాలు, ఇవాళ ఎంత అద్భుతమైన సినిమాలు సోషలిస్ట్ సినిమాలు వస్తున్నాయి. సార్ ఇక్కడ చాలామంది ఈ రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ రీల్స్ అని, షార్ట్స్ అని, అవి ఏమిటిది, ఎందుకు అంత దాని మీద ఎందుకు? తెలంగాణ మూమెంట్ అప్పుడు ఫేస్బుక్ ఇదంతా పెద్ద రోల్ ప్లే చేసింది కదా. సో అప్పుడు ఏంటంటే మనం ఆర్టికల్స్ రాసేవాళ్ళం, వీడియోస్ తక్కువ ఉండేవి. ఆర్టికల్స్ రాసినప్పుడు అదంతా ఒకటి చదవాలి, చదివి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగు వాళ్ళలో తెలుగు చదవటం వచ్చిన వాళ్ళు దాదాపుగా 10 కోట్ల మంది ఉంటారు. ఒక 5-6 కోట్ల మంది వాళ్ళకి తెలుగు మాట్లాడటం వచ్చు, చదువుకున్న వాళ్ళే, కానీ తెలుగు లిటరేచర్ చదవలేరు. ఇంకొక 5 కోట్ల మంది దాకా మనకి నిరక్షరాస్యులు ఉంటారు. 5 కోట్ల మంది అనుకుందాం, మనం అందాజు, మనకు కరెక్ట్గా తెలియదు, అంతమంది ఉన్నారు అనుకుందాం. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఏది వచ్చినా సరే వాళ్ళు ప్రాఫిట్, వాళ్ళు క్యాపిటలిస్ట్ కంట్రీస్ వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి లాభాల కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇందులో గుంజుకు రావాలి. ఇందులో గుంజుకు రావాలి అంటే వాళ్ళకి అర్థమయ్యేటువంటి మీడియా, ఆ యొక్క టెక్నాలజీని తీసుకువెళ్ళాలి. స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలోకి వచ్చింది, వాళ్ళు చదవటం రాకపోవచ్చు, బట్ చూడటం వచ్చు, కనిపిస్తుంది, ఇట్లా స్క్రోల్ చేయటం వచ్చు. ఇక్కడ మనకేమంటే వీడియోకి ఇంపార్టెన్స్ పెరిగింది. గతంలో వీడియో అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఉండేవి, ఇంటలెక్చువల్స్తో డిస్కషన్లు ఉండేవి, టీవీలో కానీ ఇవన్నీ ఉండేవి, అవి వేరు. అవి కాకుండా ఎంటర్టైన్మెంట్, ఇక్కడైతే చాలా టైం కావాలి. ఒక విషయం నన్ను మీరు అడిగితే కాంటెక్స్ట్తో వివరించాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటాం, కానీ ఇంత టైం వాళ్ళు పెట్టలేరు, ఇంత టైం వాళ్ళకి బోర్ కొడుతుంది. కాబట్టి ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాం కోసం ఈ షార్ట్ వీడియోస్ ఇవన్నీ వచ్చినాయి. ఇందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది టిక్ టాక్ వీడియోస్. టిక్ టాక్ వీడియోస్ వచ్చిన తర్వాత విపరీతంగా మొత్తం వరల్డ్ మొత్తం ట్రెండ్ అయిపోయిన తర్వాత టిక్ టాక్ని మన ఇండియాలో బ్యాన్ చేశారు, కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు. టిక్ టాక్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అవన్నీ ఇవన్నీ దాన్ని చూసి సేమ్ మిగతా అన్నీ కూడా ఏవైతే యూట్యూబ్లో షార్ట్స్ అని సంవత్సరాలు కూలిపోయినాయి టిక్ టాక్తో. సేమ్ అదే ఇక్కడ ఉంది మనకి. ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే దాని ఆ స్టైల్ షార్ట్ వీడియోస్ అనేవి. ఈ షార్ట్ వీడియోస్ చాలా తక్కువ టైం, 30 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ ఎంత ఉంటాయి కాబట్టి తక్కువ టైంలో వాళ్ళు కమ్యూనికేట్ చేయాల్సింది ఏదైతే ఉందో కమ్యూనికేట్. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే సెన్సేషన్ కావాలి, సెన్సేషన్ కోసం ఆ తక్కువ టైంలో వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయాలి. చాలా ఉంటాయి అందులో. అటెన్షన్ గ్రాప్ చేయాలంటే మనం చూస్తుంటాం యూట్యూబ్లో ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టినట్టే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేసి వాళ్ళని హోల్డ్ చేసుకున్నది మొత్తం చూసేలాగా చేయాలి అని అంటే ఇక వేరే కంటెంట్ అంత పవర్ఫుల్గా పనిచేయదు. కాబట్టి వల్గారిటీ, బూతులు, లేకపోతేనేమో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇటువంటి అన్నీ కూడా అందులో ఎక్కువ పాపులర్ అయింది. ఇది ఒకటి. అయితే దీని ద్వారా ఐడెంటిటీ పొందడం ఈజీ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాలో అందరూ ఈక్వల్ ఉండరు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. కొంతమంది నార్మల్ మెన్ కూడా
మెల్లమెల్లగా కామన్ మ్యాన్ కూడా మెల్లమెల్లగా తను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి సెలబ్రిటీ అయ్యే అవకాశాలని వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తనకి ఎంత రీచ్ ఉందన్న దాన్ని బట్టి తన పవర్ పెరుగుతూ ఉంది కాబట్టి తొందరగా ప్రతి ఒక్కరూ ఆ పవర్ పెంచుకోవాలని చూస్తారు. సో అందులో యువత ఎవరైతే ఉన్నారో 12 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ని, టీనేజ్ని ఏమంటామంటే మనం ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. వాళ్ళకి ఐడెంటిటీ కావాలి. ఎందుకంటే ఐడెంటిటీ ఉంటేనే ఆపోజిట్ జెండర్ తనకి అట్రాక్ట్ అవుతుంది. సో అందుకని అతనికి గుడ్ బాయ్గా కానీ, లేకపోతేనేమో తనకు ఒక సింగర్గా కానీ, స్పోర్ట్స్మెన్గా కానీ, ఆర్టిస్ట్గా కానీ, ఇంకో రకంగా ఐడెంటిటీ కావాలి. అది దొరకనప్పుడు కనీసం బ్యాడ్ బాయ్ కానీ ఐడెంటిటీ కావాలి. అంటే క్రౌడ్లోంచి తను సపరేట్ అయ్యి కనిపించినప్పుడు తన పార్ట్నర్ తనకి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే రకరకాల దొరికిన వాటిల్లో ఈజీగా దొరికేటువంటి దాంట్లో గుడ్ బాయ్గా దొరికినప్పుడు బ్యాడ్ బాయ్గా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఆ తర్వాత 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ని ఏమంటామంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. తనకు ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ కావాలి, చాలా క్లోజ్గా ఉండి తన బాధను అర్థం చేసుకునే ఫ్రెండ్. అక్కడే మనం మ్యారేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అట్రాక్ట్ చేసుకునే క్రమంలో రకరకాలు, ఇప్పుడు నేను ఒక బాడీ బిల్డరో లేకపోతే ఒక ఫిజిక్ మంచిగా ఉండేందుకు వేరే వాళ్ళు చూస్తానే అప్రిషియేట్ చేయాలని కదా. ఒక అమ్మాయి మంచిగా డ్రెస్ చేసుకుని నగలు అన్నీ వేసుకునేది ఎందుకు, వేరే వాళ్ళు చూస్తానే అప్రిషియేట్ చేయాలని కదా. అంటే మంచి అందంగా తయారవడం, మంచి బట్టలు వేసుకోవడం ఇతరుల కోసమే, మన కోసం కాదు. ఏదైనా ఇతరుల కోసం, ఏదైనా ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ తినడం తాగడం తప్ప అన్ని ఇతరుల కోసం. అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఒకటి హంగ్రీ, తను ఉండటం కోసం. రెండోది ఫియర్, తను సర్వైవ్ అవ్వడం కోసం. మూడోది సెక్స్, రీప్రొడక్షన్ కోసమే ఏ జీవరాశి అయినా బ్రతుకుతుంది, మనిషి కూడా. ఈ 3 వారి అవసరం. ఇది అంటే ఒక జంతువు యొక్క అవసరం, మనిషి యాజ్ యాన్ యానిమల్గా అవసరం. ఈ రీప్రొడక్షన్లో సెక్స్ అంటే ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేసుకోవాలి. కోయిల కూస్తున్నా, నెమలి పురువిప్పి ఆడుతున్నా, మిణుగురు పురుగులు మెరుస్తున్నా, నక్కలు ఊళ్ళలు పెడుతున్నా, కుక్కలు అరుస్తున్నా, కప్పలు బెకబెకమంటున్నా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, తన ఆపోజిట్ జెండర్ మేట్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి మేటింగ్ కోసం. అలాగే మనిషి చేసే ప్రతి ప్రయత్నము తన లైఫ్లో బెటర్ మేట్ని చూజ్ చేసుకోవడం కోసం. బాగా చదివితే మంచి మార్కులతో మంచి జాబ్ వస్తే మంచి చాయిస్ వస్తుంది నాకు. లేదా నేను 7th ఆపేస్తే అంత ఎక్కువ చాయిస్ ఉండదు. పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పిల్లలకి బెటర్ మేట్ కోసం. కాబట్టి అల్టిమేట్గా అదర్స్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసమే. కాబట్టి ఏం చేసినా అదే చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, కొంతమంది రకరకాల వేల్లో వాళ్ళ యొక్క ఐడెంటిటీని వాళ్ళకి కమ్యూనికేట్ చేసినప్పుడు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఐడెంటిటీ కోసం రకరకాల మార్గాలు ఎన్నుకునే దాంట్లో మనకి ఈ షార్ట్ వీడియోస్ ఒకటి కొత్తగా దొరికింది. ఇందులో ఏమవుతుంది, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఈ వల్గారిటీని చూపించిన ఆడపిల్లలు అయితే వాళ్ళ యొక్క శరీరాన్ని రకరకాల షేప్స్ని ప్రదర్శించి చాలా చెప్పలేకపోతున్నాం. ఇక ఆ 30 సెకండ్లలో వాళ్ళ ఆ బట్టలు ఏమిటో, వాళ్ళ వ్యవహారం ఏమిటో, మగవాళ్ళు అట్లే ఆడవాళ్ళు అట్లే పోటాపోటీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇది ఆ ఒక్కరి సైకాలజీ కాదు. ఇక్కడ ఓవరాల్గా మనం చూసినప్పుడు కల్చర్ మారుతూ వస్తుంది. నా చిన్నప్పుడు పాతాళ భైరవ్ అనే సినిమాలో ఎంత ఘాటు ప్రేమయో అనే పాట ఉంటే మా ఫాదర్ చెప్పారు, ఆ పాటను బ్యాన్ చేయమని అప్పట్లో ర్యాలీలు తీశారంట. అవునా? అంటే ఎంత ఘాటు ప్రేమ ఏంటి, ఇంత వల్గర్ ఏంటి అని అప్పట్లో వల్గారిటీ, ఆ పదం కోసం అప్పట్లో వల్గారిటీ అట్లా అనిపించింది. అంటే ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు అదేమో అన్నమాచార్య కీర్తనలాగా అనిపిస్తుంది కదా. అంటే కల్చర్ మారుతూ వస్తుంది. 80sలో డబుల్ మీనింగ్ డైలాగ్, అన్ని 80s 90sలో డబుల్ మీనింగ్ డైలాగ్ పాటలు ఎక్కువ ఉండేవి. 90sలో ఉన్నాయి. అవి 90sలో 80s తర్వాత 90sలో వచ్చేది. ఇప్పుడు ఉన్నాయి కానీ తగ్గింది. అల్టిమేట్గా సినిమా పాటలు ఏముంటాయి చెప్పండి, 90%. ఇప్పుడు ఏ సినిమా అర్థం కాదు. ఇప్పుడు ఆ సినిమా ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడైనా తెలియదు. అలా కల్చరే మారుతూ వస్తుంది, నార్మాలిటీ చేంజ్ అవుతూ వస్తుంది. నార్మాలిటీ చేంజ్ అవుతూ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఇది నార్మల్ అయింది. మన జనరేషన్కి అది నార్మల్ కాకపోవచ్చు, కానీ ఇక్కడున్న జనరేషన్కి ఏమైందంటే పేరెంట్స్ ఏమో సంపాదనలోకి వెళ్ళిపోతారు, సంపాదిస్తేనే వాళ్ళకి గుర్తింపు ఉంది. పిల్లలేమో ఇక ఎక్కడ ఏ ఐడెంటిటీ దొరికింది దానికోసం ట్రై చేస్తుంది. దాంట్లో ఫోన్ దొరికింది అంటే వాళ్ళకి అంత వాడేటువంటి మెచ్యూరిటీ లేదు. కాబట్టి ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఈ మధ్య వ్లాగ్స్ పేరుతోని దాంట్లో వాళ్ళు ఇరుక్కపోయారు. అందులో వాళ్ళు డైలీ రొటీన్ పేరుతో అని రకరకాలుగా వారి వేషాధారణ, వారి మాటలు, వ్యవహారం, లైవ్ స్ట్రీములు చేస్తున్నారు. సరే, దీంతో మనుషుల స్వభావాలు తెలుస్తున్నాయి, అంత ఓపెన్ అయిపోయింది, ఇదొక విషయమేమో. కానీ వెగట్ కూడా కలిగిస్తున్నది, నెగిటివ్ ఎక్కువ ఇస్తున్నది. అని 40-50 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు కదా. ఇది ఒక ట్రాప్, సోషల్ ట్రాప్. వాళ్ళు ఒక దాంట్లోకి ఒక్కసారిగా దాని లోపలికి వెళ్ళరు. ఏ బిహేవియర్ అయినా ఒక్కసారిగా డెవలప్ కాదు. మొదట ఏదో కొంత ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఎప్రిషియేషన్ దొరుకుతుంది, సక్సెస్ అవుతుంది. నలుగురు ఎవరో వస్తారు, నలుగురు వచ్చి బాగా చేసామని ఏదో అంటారు. అన్న తర్వాత ఇంకా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది.
ఇప్పుడు నా పిల్లలు, ఒకతను 16 ఇయర్స్ ఉన్నాడు, ఒకతను 10 ఇయర్స్ ఉన్నాడు. వీళ్ళిద్దరికి 24 hours హై స్పీడ్ ఇంటర్నెట్ సిస్టమ్ అండ్ ట్యాబ్స్ అన్నీ ఉంటాయి. 24 hours ఇస్తాను నేను. కానీ వాళ్ళ జీవితంలో ఇంతవరకు ఒక్క సినిమా కూడా చూడలేదు, లైఫ్లో చూడలేదు, ఇంతవరకు చూడలేదు. వాళ్ళు ప్రతిదీ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు అని అంటే, తన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎవరున్నా తన ఫాదర్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, తనకి అప్రిసియేషన్ లభిస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. పిల్లలు మనం ఏం చెప్తున్నామో కాకుండా ఏం చేస్తున్నామో చూసి అనుకరిస్తూ ఉంటారు. ఇప్పుడు నా కొడుకు ఏం చేశాడంటే, ఒక 3 years బ్యాక్ 6-7 years ఉన్నప్పుడు ఒక రెడ్ సిగ్నల్ లైట్లో రెడ్ ఎందుకు వాడతారు, దాని వేవ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒక యానిమేషన్ లాగా తన మొబైల్తో చేసి ఫ్యామిలీ గ్రూప్లో పెట్టారు. పెట్టినప్పుడు అసలు ఎవరు రియాక్ట్ కాలేదు. ఒక అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి మా ఫ్యామిలీ గ్రూప్లో ఉంటే, ఆ అమ్మాయి ఒకటి భలే చెప్పావని చెప్పింది. అదే అబ్బాయి ఒక సినిమా పాటకి ఏదో డ్యాన్స్ వేసి ఊహు అంటావా అని డ్యాన్స్ వేసి పెడితే అందరు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ రెండు సిచ్యువేషన్లు దేనికి మోటివేట్ అవుతాడు? ఆటోమేటిక్గా వల్గారిటీకి మోటివేట్ అవుతాడు. కాబట్టి మనం ఇక్కడ ఏంటి అని అంటే, చాలాసార్లు నేను ఇంటర్వ్యూలకు పిలిచినప్పుడు మొబైల్కి ఎడిక్ట్ అవటం కాదు, మొబైల్ టెక్నాలజీ. మొబైల్లో ఉన్న ఏ కంటెంట్కి ఎడిక్ట్ అవుతున్నాడు మ్యాటర్. మొబైల్ మనం పిల్లల నుంచి తీసేస్తే ప్రపంచంలో అందరి దగ్గర ఉంది, ఇన్ఫీరియర్ అయిపోతారు వీళ్ళు. ఇంతకుముందు నా చిన్నప్పుడు నవలలు చదివేవాళ్ళు, ఎద్దనపొడి సులోచన రాణి, లేకపోతే ఎన్ని నవలలు చదువుతూ ఉంటే మా నానమ్మ అనేది మా మేనత్తని ఎప్పుడు నవలల్లోకి ఎడిక్ట్ అయింది, పిచ్చిదానిలాగా ఎప్పుడు అది చదువుతుందని. తర్వాత ఒక క్లయింట్ మొన్న ఒకటి చెప్తుంది, అమ్మాయి ఏమంటుందంటే, మా పాప ఎప్పుడు వాట్సాప్కి అడిక్ట్ అయిందని. బోత్ ఆర్ సేమ్, రెండు టెక్నాలజీనే, బుక్ కూడా టెక్నాలజీ. కానీ పుస్తకం నవల చదివే వారికి ఉన్న ఆలోచన తీరు వేరు, ఇది వేరు, ఉన్నట్టు మరి తేడా లేదా? అది అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఏ నవల చదివే వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మొబైల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అంతా తప్పు, ఓల్డ్ టెక్నాలజీ కరెక్ట్ అనుకుంటున్నాం. ఇతను మొబైల్లో తను ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు, తను స్టడీ చేస్తున్నాడు, ఇంటలెక్చువల్ స్టడీ, లేకపోతే రేషనల్గా థింక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక బూత్ పుస్తకం చదువుతుంది అనుకోండి. ఇప్పుడు పుస్తకం గొప్పదనగలమా? ఏ కంటెంట్ అనేది మ్యాటర్. టెక్నాలజీని మనం తీసాం, టెక్నాలజీ మారుతున్నది, ఇంకా ముందు కూడా AI వస్తుంది, ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. కానీ టెక్నాలజీని పిల్లల నుంచి బలంగా గుంజుకోవాలని చూస్తున్నారు. దానివల్ల యూజ్ లేదు, ఎందుకంటే వాళ్ళు పెరుగుతారు, లాక్కుంటారు వాళ్ళు. అది కాదు, అలా కాకుండా టెక్నాలజీలో ఏ కంటెంట్ వాళ్ళు వాడుతున్నారు అన్న దాని మీద ఫోకస్ చేసి, నిజం చెప్పాలంటే యూట్యూబ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది. మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తుంటే ఇది పిల్లల కోసమా కాదా అని అడుగుతుంది. యూట్యూబ్లో యూట్యూబ్ వరల్డ్లో టాప్ మోస్ట్ ఛానల్ ఇంతకుముందు T series ఉండేది, దాన్ని దాటేసి ఇప్పుడు ఒక చిన్నపిల్లల ఛానల్ చేసే అతను T series కూడా దాటి, అది నెంబర్ 1 అనమాట. సో పిల్లలకి కంటెంట్ అట్లా చాలా జాగ్రత్త తీసుకుంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, వీళ్ళు మొబైల్ వాడి ఇదే పిల్లలకి ఇస్తారు. పిల్లల కంటెంటే చూడాలని చూస్తారు, ఇవన్నీ చూడాలనుకోరు. వీళ్ళు వాడిన దాంట్లో అడల్ట్ కంటెంట్ ఎక్కడ వెతుకుతారు కదా, అది సజెస్టెడ్ వీడియోలోకి వస్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇది పేరెంట్స్ దగ్గర నుంచి మార్పు రావాలి. పిల్లలు పెద్దలైనా సరే ఎక్కడ గుర్తింపు దొరికితే అక్కడ పోతారు, ఎక్కడ ప్రేమ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ క్యూరియాసిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. మనం ఆ మొబైల్ కంటే క్యూరియాసిటీ అంటే ఆ కంటెంట్ కంటే క్యూరియాసిటీ వేరే దాంట్లో చూపిస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తారు. కానీ మనం ఫెయిల్ అవుతున్నాం చూపించడానికి. మన ఎకడమిక్స్ ఫెయిల్ అవుతున్నాయి, మన ఈ ప్రీచింగ్స్, ప్రవచనాలు, ఈ మోటివేషన్ స్పీకర్ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మన సిస్టమ్ ఎలా ఉందంటే, ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్ల ఆ కిటికీలోంచి అక్కడ ఒక పువ్వు ఉంది, పువ్వు మీద బటర్ఫ్లై ఎగురుతుంటే చూస్తుంటే టీచర్ లేపి చెంప మీద కొట్టి బోర్డు మీద ఫోకస్ చేయమంది. బోర్డు మీద ఆమె సీతాకోకచిలుక గురించి చెప్తుంది. ఇక్కడ న్యాచురల్గా ఉన్న దాన్ని తీసేసి అన్యాచురల్గా మనం క్లాస్ రూమ్కి పరిమితం చేస్తున్నాం. స్కూల్స్ మన చిన్నప్పుడు ఉన్నట్టుగా స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు, అసలు ప్రాక్టికల్స్ అయితే లేవు. ఈ మధ్య ఒక అమ్మాయి మొత్తం బైపీసీలో 4 ప్రాక్టికల్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్కి, 4కి 30 వచ్చినాయి. తన లైఫ్లో ఒక ప్రాక్టికల్ కూడా చేయలేదు. ఇంకా ఆమెకి వాటిలో ఏం క్యూరియాసిటీ వస్తుంది? కాబట్టి వ్యవస్థ మొత్తం మారుతుంది. ఒకే దగ్గర మనం పాయింట్ చేస్తే కాదు, అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ మనం చూడాల్సిన అవసరం ఉంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1 year బ్యాక్ 10th క్లాస్లో ఒక్కొక్క మార్కుతో 2-3 ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ధర్నా చేసిండ్రు వచ్చి 1 మార్క్ కలపమని. అంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటారు, మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే
యాక్చువల్గా అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఒక్క మార్క్ కలపమని ఎక్కువనా, నాకు 34 వచ్చింది, ఒక తక్కువ వచ్చింది, కలుపు పాస్ అయిపోయి నన్ను. అంటే ఏమవుతుందంటే గతంలో కూడా ఇట్లా జరిగింది. నాదెళ్ల భాస్కరరావు వచ్చినప్పుడు ఒక 5 మార్కులు కలిపి పాస్ చేశారు. ఎందుకు పాస్ చేశారు అంటే మనకి ఈ దేశంలో ఉన్న అసమానతలు దాదాపు నాకు తెలిసైతే ఎక్కడ లేవు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నేను నా కొడుకుకి ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి నేను చెప్తాను, నా సర్వెంట్ కొడుకు ఏమైనా డౌట్ వస్తే ఆమె చెప్పలేదు. ఇద్దరు ఈక్వల్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయమంటే కష్టం అవుతుంది. ఒకసారి ఏమవుతారు, వాళ్ళు డ్రాప్ అయిపోతారు. మనకి తెలంగాణ మూమెంట్ అప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఉంది. హిందీలో 20 మార్కులే పాస్ మార్క్ ఉండేది, ఇంగ్లీష్ మాత్రం 35 ఉండేది. వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళు వచ్చేసేవాళ్ళు. సో ఇక్కడ డ్రాప్ అవుట్లు అవ్వకుండా ఉండటం కోసం అవసరమైతే కొంత స్కోర్ ఇవ్వమని, మనము నేను క్యారమ్స్ ఆడుతున్నాం, మీకు ఎక్కువ రాదనుకోండి కొంత స్కోర్ ఇచ్చి ఆడతాను. లేకపోతే ఏమవుతుంది, మీరు ఎప్పుడు డిమోటివేట్ అయిపోతారు. ఇప్పుడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడు వాడు ఓడిపోతున్నాడు అనుకోండి, ఇక నేను ఆడను పో అంటాడు. దాన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. హెల్ప్లెస్నెస్ని నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసమే మనకి రిజర్వేషన్లు అన్నీ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి చదువుకునేటువంటి ఎన్వైర్న్మెంట్ లేదు. 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఊరు చివర పెట్టి ఉంచారు. వీళ్ళతో పోటీ పడమంటే ఎట్లా పోటీ పడగలరు? అది కూడా రాయటంలోనే. కుమ్మరతను కుండలు చక్కగా చేస్తాడు, కానీ కుండలు చేయటం రాయమంటే రాయలేకపోవచ్చు. కానీ రాసి టాపర్ అయినోడికి ఉద్యోగం వస్తే ఎట్లా? కాబట్టి కొన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవన్నీ కూడా మనకి కల్పించినట్లే అప్పుడప్పుడు కొంత సపోర్ట్ అవసరం. అయితే ఏంటంటే ఒక మార్క్ కల్పమని ఉన్న దాంట్లో వాళ్ళు ఏ కారణంతో అడిగారో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక్కొక్కసారి చదవలేదు, ఫెయిల్ అయ్యిండ్రు, వాళ్ళు డిమాండ్ చేసిండ్రు పైగా, అరే కష్టపడి చదవాలి. ఏంటంటే ఫెయిల్ అవ్వటం అనే దాన్ని మన వాళ్ళు ఏదో నిజమైన ఫెయిల్యూర్గా చూస్తున్నారు. అండ్ టాపర్లు అందరూ బాగా టాపర్ ఏమో అనుకుంటాం. లాస్ట్ 20 years నుంచి మీరు రీసెర్చ్ చేయండి, 20-25 years నుంచి స్టేట్ టాపర్స్ ఉంటారు. మన చైతన్య నారాయణ కాలేజీని చూస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి రీసెర్చ్ చూడండి. వాళ్ళందరూ చిన్న చిన్న జాబ్స్లోనూ లేకపోతే నాలాంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ టాపర్సే వస్తారు. ఆల్ ఇండియా టాపర్స్. యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఇంకా అన్లిమిటెడ్ అయిపోతుంది వాళ్ళకి పోటీ. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేరు. లైఫ్ మనకు గ్రౌండ్లో తెలుస్తుంది, కానీ క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నారు. నా లైఫ్లో ఎప్పుడు నాకు 50-55 కంటే మార్క్స్ ఎప్పుడు ఎక్కువ రాలేదు. సైకాలజీ కూడా 2 years ఎంఎస్సీని 3 years పాస్ అయ్యాను. చాలామంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, వాళ్ళ గంటకు 500-1000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర పోవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను 6000 per hour ఛార్జ్ చేస్తాను. గంటకు 6000 ఛార్జ్ చేస్తాను. స్టిల్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? 80,000 మంది ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను ఈ 6 yearsలోనే బాగా నేను పాపులర్ అయ్యాను. ఈ 6 yearsలో more than 5500 క్లయింట్స్ నేను 5,500 మందిని. దాంట్లో 90% ఓసిడి వాళ్ళు. వరల్డ్ వైడ్గా ప్రతి దేశంలోనూ ప్రతి సిటీలోనూ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నా క్లయింట్స్ ఉంటారు. సో ప్రతి ఊర్లోనూ ఉంటారు. తెలియకుండా ఒకరికి తెలియకుండా భార్యాభర్తలు కూడా క్లయింట్స్ అయి ఉంటారు. భార్య తెలియకుండా భర్త తెలియకుండా. అంత డిమాండ్ ఇక్కడ ఉంది. ఎందుకు ఇంత వస్తుంది? అసలు ఏ సమస్య మీద మీ దగ్గరికి ఎక్కువ జనాలు వస్తున్నారు? ఎక్కువ ఓసిడి అనేది యాంగ్జైటీ డిజార్డర్. తర్వాత డిప్రెషన్ తక్కువ ఉంటారు. ఎక్కువ యాంగ్జైటీ. ఎందుకు యాంగ్జైటీ? ఆందోళన. అంటే నేను ఏమైపోతాను, గెలవలేకపోతే నేను నా లైఫ్ వేస్ట్, జాబ్ రాకపోతే వేస్ట్, నేను చేయగలనా లేదా బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. అలాగే వచ్చి రిలీజియస్ బిలీఫ్స్ వల్ల రిలీజియస్ ఓసిడి, ఇట్లా రకరకాల ఓసిడీలు ఉంటాయి. ఇందులో టాప్ డామినేటింగ్ ఎక్కువ పబ్లిక్ ఇండియాలో ఎక్కువ రిలీజియస్ ఓసిడి, పాపభీతి. నేను దేవుడి మీద చెడు థాట్లు వస్తున్నాయి, ఆ థాట్స్ రాకూడదు, తీసేయాలని లూప్లో ఎక్కిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఈ కెరీర్ గురించినటువంటి దాంట్లో నేను వేస్ట్, నేను చదవలేకపోతున్నాను అనే యాంగ్జైటీతోని ఆ లూప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. 1990లకు ముందు 90ల తర్వాత తీసుకుంటే కనుక మీరన్న కల్చర్ మారడమే కాదు, మనుషుల ఆలోచన తీరు, వారు తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. ఎందుకు? మనకి 90ల్లో మనకి ప్రపంచీకరణ మొదలైంది. ప్రపంచీకరణలో టెక్నాలజీ ఇవన్నీ చక్కగా వస్తాయి. దాంతోపాటు దాని యొక్క చెడు లక్షణాలు కూడా మనకు వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కూడా. వాళ్ళ యొక్క ఉద్దేశము ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఉద్దేశము ఈ కంట్రీస్ని డెవలప్ చేయటం కాదు కదా, వీళ్ళని ఒక కన్జ్యూమర్గా మార్చుకోవటం. ఆ మార్చుకునే క్రమంలో వాళ్ళకి బానిసలు కావాలి, ఉద్యోగస్తులు కావాలి. నిజంగా స్కూల్స్లో చదువు ఉంటుందా? నేను అంటాను బడిలో చదువు లేదు, గుడిలో దేవుడు లేడు అంటూ ఉంటాను. గుడిలో ఉండి ఉంటుంది, విగ్రహం ఉంటుంది, దేవుడు అంతటా ఉంటాడు. చదువు బడిలో ఉండదు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వాళ్ళ యొక్క ఉద్దేశం, అబ్జెక్టివ్ ఏంటి? వీళ్ళని కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్కి కానీ ఎంప్లాయీస్గా సప్లై చేయటం.
దానికి కావాల్సిన సిలబసే ఉంటుంది. లైఫ్కి కావాల్సిన చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? అందులో ప్రైవేటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఒక టాపర్ ఉంటే మోర్ అడ్మిషన్స్ వస్తాయి, చూపించుకోవచ్చు. అంతేగాని మీరు సక్సెస్ అయితే వాళ్ళకేంటి లాభం? కాబట్టి ఎంతసేపు మార్కులు అని పెట్టి తెలియని ఒక ర్యాట్ రేస్లోకి పిల్లల్ని నెట్టేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా అంతే, పేరెంట్స్ని కూడా నెట్టేస్తూ ఉంటారు. ఇగో మీ పిల్లలకి అది ఇది అని చెప్పి. మీరు చూడండి, ఎల్కేజీ యూకేజీలో కూడా చదువుతున్న పిల్లలు వచ్చి మా పాప కంప్యూటర్లో క్లాస్ ఫస్ట్. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకు పెద్ద ప్రైజ్ ఇస్తారు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే పేరెంట్స్ యొక్క ఈగో సాటిస్ఫై చేయటం. ఇలా ఒక కాంపిటేటివ్ వరల్డ్లో మీ పిల్లల్ని సక్సెస్ చేసి చూపిస్తాము అని ప్రామిసులు చేస్తూ ఉండటంలో ఈ సక్సెస్ అయిన వాళ్ళు తీసుకువెళ్ళి పెద్ద పెద్ద జాబ్స్లో పెట్టినట్టుగా, పెద్ద పెద్ద ప్యాకేజెస్ వస్తున్నట్టుగా ఇవన్నీ చూపిస్తారు. డ్రామా అంతే. వాళ్ళకి కావాల్సింది బానిసలు, లక్షల శాలరీ ఇస్తారు, మళ్ళీ అది వాళ్ళ ప్రొడక్ట్సే కొనుక్కుంటాం మనం మళ్ళీ. సో అట్లా బానిసలు తయారు చేస్తూ ఉంటుంది ఏదైతే మనకి డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో. ఈ మన ఏదైతే దాన్ని ఏమంటారు, ఈ డెవలపింగ్ కంట్రీస్ అంటారు, థర్డ్ వీళ్ళు కూడా ఏంటంటే నేను ఏదో డెవలప్ అవుతున్నాను దాంట్లో తన లైఫ్ని కోల్పోతూ ఉన్నారు. అందుకని ఎంత చేసినా మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏం లేదు. భార్యాభర్తలు కొట్లాడుకోవటం, పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవటం, హెల్త్ పాడైపోతుంది. పైకి అంత బంగారం వచ్చింది, చర్మం పైన వేసుకున్న బంగారం చూసుకుని చర్మం లోపల కొవ్వు ఫ్యాట్ అక్యుములేట్ అయింది. హాస్పిటల్కి వెళ్తే ఇంత సంపాదించింది వారం రోజులు గుంజి పడేస్తున్నాను. ఏం లేదు లైఫ్. సో అందుకని మానసిక సమస్యలు ఎక్కువ వస్తుంది. ఈ పోటీ ఎంత పడితే అంత మానసిక సమస్యలు. వీటి నుంచి బయటపడే మార్గం ఏమిటి? బయటపడే మార్గం అంటే వాటి వెనకాల ఉన్న ఉద్దేశం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనకు అనవసరమైన కాంపిటీషన్లో పెడుతున్నారు. ఎవరితో పోటీ పడాల్సిన పని లేదు. నేను అంటాను, స్కూల్కి వెళ్ళి ఎందుకు టాపర్ అవ్వాలని ట్రై చేస్తున్నావు? ఒక బస్సులో నువ్వు ఇక్కడి నుంచి కరీంనగర్ వెళ్తున్నావు, టాప్ మోస్ట్ ట్రావెలర్ అవ్వాలని చూడట్లే కదా. కరీంనగర్ వెళ్తావు నీ ఆబ్జెక్ట్, కానీ స్కూల్కి వెళ్ళి వాడితో ఎందుకు పోటీ పడుతున్నావు? సో నీ చదువు నువ్వు చదువుకో. ఫస్ట్ లేకుంటే ఎట్లా? అసలు పోటీ లేకుంటే ఎట్లా? మరి పోటీ అనేది ఏం చేస్తుందంటే వేరే వ్యక్తిని ఒక పొటెన్షియల్ ఎనిమీగా తయారు చేస్తుంది. ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉంది కాదనట్లేదు. బట్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్లో పోటీ పడాలనేది నా మనసులోకి వచ్చిందో ఎడ్యుకేషన్ పోయింది. ఎలా ఎగ్జామినేషన్లో మార్కులు తెచ్చుకోవాలి అంతే కదా. ఇప్పుడు మన చైతన్య నారాయణ కాలేజీలో టీచ్ చేస్తే ఏముంది, ఎట్లా మార్కులు తెచ్చుకోవాలి. ఎడ్యుకేషన్ లేదు అక్కడ. అవును. అందుకని వాళ్ళు వెళ్తారు, ఐఐటీకి వెళ్తారు, డ్రాప్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, సర్టిఫికేట్ ఉంది, మార్క్స్ ఉంది. మార్క్స్ కాదు కదా మనకు సొసైటీకి కావాల్సింది. రేపొద్దున ఒక జాబ్, మీరు ఒక స్విచ్ బోర్డ్ మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక ఎలక్ట్రీషియన్ ఐటీఐ చదువుకున్నాను, నేను టాప్ అని సార్ సర్టిఫికేట్ చూపించారు. ఆ సర్టిఫికేట్ చూసి వర్క్ ఇస్తారా? వర్క్ చూసా ఆటోమేటిక్గా వర్క్ చూసే ఇస్తారు. 200 రూపీస్ వర్క్ మనం వర్క్ చూసి ఇచ్చినప్పుడు 2000-4000 కోట్లు పెట్టే బిజినెస్ చేసేవాళ్ళతో మీ సర్టిఫికేట్ ఏం పని? మీకు సబ్జెక్ట్ ఉందా లేదా అంతే. మీకు సబ్జెక్ట్ ఉంటే మీకు ఆ సర్టిఫికేట్ లేకపోయినా ఇస్తారు. అనేక మంది BA చదివి కూడా టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. ఎంటెక్లు చేసి కూడా, ఈవెన్ ఐఐటీలో చేసి కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. తేడా ఏంటంటే సబ్జెక్ట్. మనం నేర్చుకోవటం మానేసి ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టాం. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్ ఉండవు, పని ఉంటుంది. వీళ్ళేంటి, ఎగ్జామ్లో గుర్తింపు వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి, పని వస్తాయి కాదు కదా. అంతే, ఎవరిది వాళ్ళు చేసుకుంటుంది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవటం ఇక్కడ ఈ విధంగా తయారు. పేరెంట్స్ బిజినెస్, మార్కులు రావాలి. పిల్లవాళ్ళంతా అది గందరగోళం. ఇక్కడ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా సోషల్ మీడియాను ఎట్లా వాడాలనో తెలియదు. దానివల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. ఈ సోషల్ మీడియా మేనియా నుంచి బయటకు వచ్చి కొంచెం జీవితాన్ని ఆస్వాదించడం అంటే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? చిట్కాలు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దాని బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మన సమస్య ఏంటంటే ఎవరికైతే సమస్యను మనం అంటున్నామో వాళ్ళు అది అనుకోవట్లేదు, వాళ్ళ సొల్యూషన్ అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పలేము. అయితే ఫర్దర్గా అలా వెళ్ళకుండా ఉండాలంటే, ఫర్దర్గా మిగతా ఎక్కువ జనం అలా వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళలో రేషనాలిటీ డెవలప్ చేయాలి, లైఫ్ పట్ల అవగాహన పెంచాలి. ఇటువంటి ఫేక్ ఐడెంటిటీలు ఇటువంటివి కాకుండా నువ్వు ఒక జెన్యూన్గా ఉండి నీ యొక్క వర్త్తో నువ్వు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా సమాజం నీకు రెస్పెక్ట్ ఇస్తుంది తప్ప అది ఇన్స్టెంట్గా వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది టెంపరీ మాత్రమే. అది పడిపోగానే సమాజం నిన్ను పట్టించుకోదు అనే విషయాన్ని చూపించి ఎగ్జాంపుల్ మనకు కూడా మహానటి సావిత్రి గారు ఉన్నారు. ఆవిడ చాలా గొప్ప నటి. లాస్ట్ మినిట్లో ఆమె చాలా ఇబ్బంది పడ్డది. అలా అనేక మంది. కాంతారావు గారు ఉన్నారు, ఆయన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుతో పోటీ పడి చేసేవాళ్ళు. లాస్ట్ మా కుబేర టవర్స్ లాంటి కొన్ని ఫ్లాట్స్ కూడా ఉండేవి. లాస్ట్ మినిట్లో
ఎవరు ఆయన ఎక్కువ పట్టించుకునేవాళ్ళు కాదు, అక్కడ నడుస్తున్న ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరు? కాంతారావు గారు, నారాయణగూడలో. నారాయణగూడలో ఆయన వచ్చేవాడు, మా ఆఫీస్ పక్కన ఉండేదన్నమాట. రోడ్డు మీద వెళ్ళిపోతే అంటే ఇది టెంపరీ మాత్రమే, నీ వ్యక్తిత్వం ముఖ్యము, అంతేగాని నువ్వు వేరే రకంగా వచ్చిన ఐడెంటిటీని బట్టి సమాజం నువ్వు ఇంప్రెస్ చేద్దామంటే వాళ్ళకి అవసరం ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే తొక్కి తీసేస్తారు. కాబట్టి అల్టిమేట్గా నీకు ఉండేది ఏంటి అంటే నీ సబ్జెక్టు, నీ వ్యక్తిత్వం. వీలైనంత వరకు వేరే వాళ్ళకి హాని చేయకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ రేపొద్దున రెస్పెక్ట్ ఇస్తారు, నీ డబ్బుతో కాదు. డబ్బు పోతే మళ్ళీ తొక్కేస్తారు. అలాగే ఇట్లా సోషల్ మీడియాలోనూ లేదా సినిమాలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ మన లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయారు, ఇట్లాంటి అనేకం చూస్తున్నాయి. ఈ వ్యక్తిత్వం నిజమైనటువంటి, మళ్ళీ వ్యక్తిత్వ వికాసం అంటే మళ్ళీ మోటివేషన్ స్పీకర్స్ వచ్చి డూ ఆర్ డై ఇట్లాంటివన్నీ రెచ్చగొడుతూ ఉంటారు. స్టీఫెన్ హాకింగ్ అట్లా చేశారు, నువ్వెందుకు చేయలేవు, అట్లా కాకుండా నీ పని నువ్వు చేసుకుని ఉన్న దాంట్లో నువ్వు బ్రతకటం కంటే గొప్ప హీరో లక్షణం లేదు. సో ఎంత మనం సంపాదించినా, ఇప్పుడు సపోజ్ మీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, మీతో నాకుతో పోలిస్తే అంబానీకి కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ ఆయన తినే తిండి మనం తినే తిండి ఒకటే. ఆయన ఎక్కువ ప్రోటీన్ తీసుకోలేడు, ఎక్కువ విటమిన్స్ తీసుకోలేడు, ఎక్కువ తీసుకుంటే చనిపోతాడు. మారింది ఏంటి? ఓన్లీ ప్లేట్ మాత్రమే. ఈ ప్లేట్ కోసం ఇంత అవసరమా? సో అలా పోటీ పడి ఏం చేస్తున్నారంటే మెల్లమెల్లగా వాళ్ళ యొక్క నీడ్స్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సో పెంచుకుని ఆ కాంపిటీషన్లో పడి గొప్పతనం. ఫస్ట్ మనం చిన్నప్పుడు మనం హైదరాబాద్ వచ్చినప్పుడు పానీపూరి తింటే చాలా హ్యాపీ వచ్చేది. అంత హ్యాపీనెస్ రావాలంటే ఇప్పుడు ఎక్కడో స్టార్ హోటల్కి వెళ్ళి వాళ్ళ ముందు తీసి సెల్ఫీలు తీసుకుని ఫోటోషాప్ ఫేస్బుక్లో పెడితేనే వస్తూ ఉంది. అంటే ఏమవుతుంది అని అంటే మనం ఈ బెంచ్ మార్కుని పెంచుకుంటూ పోతున్నాము. సమాజం పెంచుతుంది, మీరు పెంచుకోవద్దు. మీకు ఎలా ఉన్నా ఓకే అన్నప్పుడు నువ్వు పెరిగినా ఓకే. నేను చెప్తూ ఉంటాను నా క్లయింట్స్తో, ఐఎమ్ రెడీ టు బీ ఏ బెగ్గర్ అని చెప్తూ ఉంటాను. అంటే ఒక ఆటిజం కిడ్ 20 years ఉంటే అది విన్నాడు. మా ఫాదర్తో పోట్లాడుతూ చెప్పాడు, హరిరాఘవ్ గారు బెగ్గర్ అయిపోతా అన్నాడు, నేను కూడా వెళ్ళిపోయి అయిపోతాను అన్నాడు. అంటే వాళ్ళ మదర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పింది, నేను అలా అనలేదు, బెగ్గర్ అయిపోతాను అనలేదు, ఐఎమ్ రెడీ, ఐ వాంట్ అనలేదు నేను, ఐఎమ్ రెడీ. ఇఫ్ బెగ్గర్ అయినా ఐఎమ్ రెడీ, ఇలా ఉన్నా రెడీ, మిలినీర్ అయినా రెడీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బెగ్గర్ అవ్వకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, ఎదగాల్సిందే, వాళ్ళందరికంటే ముందు రావాలి. ఎంత కష్టపడ్డా ఒక క్లాస్లో ఒకడే టాపర్ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? లాస్ట్ వచ్చినోడు సూసైడ్ చేసుకుంటే ఒక 10 మంది ఉన్నారు, 10వాడు సూసైడ్ చేసుకుంటే 9వాడు లాస్ట్ అవుతాడు కదా. సమాజం ఇలాగే ఉంటుంది. నీ వంతుగా నువ్వు సబ్జెక్టు తెలుసుకో. ఈ పోటీ పడి మార్కులు, ఇప్పుడు అదే పేపర్ మళ్ళీ ఇస్తే మళ్ళీ అన్ని మార్కులు రావు వాళ్ళకి కదా. దాన్ని ఆ టెంపరీగా వచ్చేదాన్ని బాగా గ్లోరిఫై చేయటం వలన అదే నిజమేమో అందులోకి వెళ్ళాలనేటువంటి భ్రమలో ఉన్నారు. దాని నుంచి ఆ భ్రమల నుంచి వాళ్ళు బయటికి తీసుకురావాలి, జీవితంని నేర్పించాలి, ప్రకృతిని చూపించాలి, గ్రౌండ్లో ఆటల్ని. మనకి స్పోర్ట్స్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్లో ఏమైందంటే ఒకసారి ఓడిపోతాం, మనం ఓడిపోయినప్పుడు కుంగిపోము, మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తాం, గెలిచిన పొంగిపోం, మళ్ళీ ఓడిపోతామని తెలుసు, ఓడిపోయినప్పుడు సపోర్ట్ ఇస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా లేదు, గెలిచినోడికి ఫర్ ఎవర్ అంతే, ఇక ఓడిపోయినోడిని చులకనగా చూడటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండాలి. నేను చెప్తాను, గ్రౌండ్లోనే జీవితం నేర్చుకుంటాం మనం. అలాగే ప్రకృతిని చూపించాలి. జంతువులన్నీ బాధల్లో బతకట్లే, అవి కూడా హ్యాపీగా బతుకుతున్నాయి. పేదవాళ్ళందరూ బాధల్లో, పేదవాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉండొచ్చేమో, బట్ జీవితం వేరు, ఈ కాంపిటీషన్ వేరు. కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తాము, రాకపోయినా జీవితాన్ని మాత్రం మనం నిలబెట్టుకునేటువంటి యాటిట్యూడ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఎందుకు ఇట్లా ఉన్నామో, సెల్ ఫోను, ఇంటర్నెటు, కమ్యూనికేషన్ టెక్నాలజీ మన జీవితాలను ఎట్లా ప్రభావితం చేస్తున్నది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, వీటికి పరిష్కార ప్రత్యామ్నాయ జీవన విధానాలు ఏమిటి అనే ఈ అన్ని అంశాలపైన వారు చాలా సోదాహరణంగా వివరించి చెప్పారు. దీంతో పాటుగా మనం మారాలనుకుంటే ఏం చేయాలి, మార్పుకు ఎక్కడ ప్రారంభించాలి, ఎట్లా ప్రారంభించాలి అన్నది కూడా ఈ చాలా అంశాలు ఇంట్రోలో వచ్చినాయి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.